చేసి తిరిగి వస్తున్నప్పుడు అదే షిప్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. దట్ టైమ్ హీ వాజ్ అ బిగ్ మ్యాన్, నోబెల్ ప్రైజ్ వచ్చింది. హీ వాజ్ లైక్ అందరికీ ఒక బెంగాలీ ఐకాన్ అంటే అంతే రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ బాంబేలో దిగినప్పుడు అక్కడ మహాత్మా గాంధీ ఉన్నారు ఆ టైంలో. ఈయన సరే గాంధీ ఉన్నారు కదా వెళ్ళి కలుద్దాం అని చెప్పి వెళ్ళారు. మొత్తం సూట్ బూట్లో ఉన్నారు. గాంధీ ముందు వెళ్తే ఆయనేమో ఒక చింగిపుల్ బట్ట వేసుకుని కొల్లాయిగుట్ట కట్టుకుని ఉంటారు ఆయన. సో ఈయనకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏంటి ఇంత నేను ఫుల్ స్టైల్లో వెళ్తున్నారు, ఆయన ఎట్లా కూర్చున్నారంటే గాంధీకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన కూడా ముందు సూట్ బూట్ వేసుకుంటుండే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు. సో ఒకసారి కూర్చొని చెప్పారంట. సో గాంధీజీ దగ్గర యంగ్ ఫెలో ఎవరు సుభాష్ ఫాదర్స్ ఏజ్ ఉండే గాంధీ ఆ టైం, వాళ్ళ నాన్నగారు ఏజ్ ఉండే. అడిగారు నాకు మీ దగ్గర 3 ప్రశ్నలు అడగండి అని చెప్పి. మీరు భారతానికి స్వాతంత్రం తీసుకోవడానికి మీ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే అది ఎట్లా పనిచేస్తుంది, 3 ప్రశ్నలు చెప్పండి నాకు, సమాధానం చెప్పండి నాకు. గాంధీజీ చెప్పారంటే నేను ఫస్ట్ 2 సమాధాన ప్రశ్నలు చెప్తాను, అది చెప్పారు. 3వ చెప్తే సుభాష్ చంద్రబోస్ డిస్టర్బ్డ్ అయిపోయాడు. అండ్ తర్వాత ఆయన ఆటోబయోగ్రఫీలో రాశాడు, గాంధీ కన్నా పెద్ద హిపోక్రిట్ నేను ఎవరిని చూడలేదు. ఆయన అనుకుంటున్నాడు ఆయన ఇంట్లో స్వాతంత్రం చేసి ఈ సమయం నాన్ వైలెన్స్ సత్యాగ్రహాలు చేస్తే బ్రిటిష్ వాళ్ళు పారిపోతారు ఇక్కడి నుంచి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి అర్థమయ్యే ఒకటే లాంగ్వేజ్ ఏంటంటే వైలెన్స్. వాళ్ళ వ్యతిరేకంగా ఆర్మీ యాక్షన్ తీసుకోవడం. యాక్చువల్లీ ఆపర్చునిటీ మూమెంట్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ అన్నిటికంటే వీక్ ఉన్నారు, చాలా వీక్ ఆ టైంలో. సుభాష్ బోస్ అదే అన్నారు, ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళని కొడితే మనకు స్వాతంత్రం అప్పుడే వచ్చేస్తుంది, 1920s వచ్చేస్తుండే మనకు స్వాతంత్రం. కానీ చేయలేదు. సరే దట్ బికేమ్ లైక్ దట్. కానీ అన్నిటికంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్టర్ శరత్ చంద్ర బోస్, సుభాష్ చంద్రబోస్ లైఫ్లో అన్నిటికంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చిత్తరంజన్ దాస్. హీ వాస్ నంబర్ 2 టు గాంధీ. దేశ్ బంధు అంటుండే ఆయన. చిత్తరంజన్ దాస్ వెరీ టాల్ లీడర్ ఆఫ్ బెంగాల్. గాంధీకి అసలు పడదు ఆయనతో. దానికోసం ఆయన కల్కటాలో ఉంచుకున్నారు, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి. చిత్తరంజన్ దాస్ పిలిపించారు. గాంధీ అన్నారంట, ఈయన చెప్పారండి మీరు ఎక్కడ వెళ్తున్నా అంటే నేను కల్కటా వెళ్తున్నాను చిత్తరంజన్ దాస్ గారిని. అప్పుడు దాకా తిలక్ గారు చనిపోయారు. అండ్ గాంధీ బిగాన్ కన్సాలిడేటింగ్ హిస్ లీడర్షిప్ కాంగ్రెస్ మీద. కానీ చిత్తరంజన్ దాస్ ఒక పెద్ద లీగల్ ల్యూమినరీ ఉండే, వీళ్ళ నాన్నగారు లాగానే, మన సుభాష్ చంద్రబోస్ ఫాదర్ లాగానే. ఏం చేయబోతున్నారని చెప్పి అడిగారంట. సో ఈయన అన్నారు నేను సేవ చేయడానికి వచ్చాను. సరే ఒక పని చేయను, మేము ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ. మోతీలాల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ, చాలామంది టాల్ లీడర్స్ దాంట్లో చేరారనమాట. వీళ్ళందరూ ఏమన్నారంటే మనం బ్రిటిష్ వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే ఆ బ్రిటిష్ సిస్టమ్ లోపల దూరాలి, బయట నిన్ను కొట్లాడితే కాదు. చూడండి వాళ్ళ థింకింగ్ అంతా ఉండేనమాట. సో దేవర్ లైక్ దట్. సర్దార్ పటేల్ గారి బ్రదర్, హీ వాజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. స్వరాజ్య పార్టీ అని స్టార్ట్ చేశారు కల్కటా. వాళ్ళు ఏం చేశారంటే కల్కటాలో ఉన్న బెంగాల్లో నడుస్తున్న ఎలక్షన్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. అండ్ గాంధీ వాజ్ అగేన్స్ట్ ఇట్. గాంధీ అన్నారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నదాకా మనం అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు చేశారు, వీళ్ళు చేశారు. వీళ్ళు అన్నారు సిస్టమ్ లోపల వెళ్తేనే మీ సిస్టమ్ని కొట్లాడచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత చిత్తరంజన్ దాస్ బికేమ్ ద మేయర్ ఆఫ్ కల్కటా. సో ఆలోచించండి, ఆ టైంలో 1922-23 ఆ టైంలోనే ఈ బికేమ్ ద మేయర్. దానికన్నా ముందు కొంచెం 100 ఏళ్ల క్రితం. సో అప్పుడే జరిగిందంటే వీళ్ళు మార్పులు తీసుకొచ్చారు. ఇండియన్స్ కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ నడిపిస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు కాదు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అప్పుడు ఎలక్ట్రిసిటీకి రాలేదు ఎక్కువ. కానీ చాలా మటుకు సివిల్ సర్వీస్, సివిల్ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్పొరేట్లు ఎట్లా మాట్లాడతారు అదే లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో మార్పులు తీసుకొచ్చి ప్రజలు కూడా అర్థమైపోయింది భారతదేశంలో ఉన్న మనోళ్ళు కూడా ఈ పని చేయొచ్చు అని చెప్పేసి అక్కడ మార్పు వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ బోస్ బికేమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు కల్కటా మున్సిపల్ కార్పొరేషన్. అప్పటికి ఇంకా ఆయన ఐసీఎస్ ఉన్నారు. ఐసీఎస్ లేదు, రాజీనామా అక్కడే చేసి లండన్లో చేసి వచ్చేసారు. జాయిన్ కానీ ఎలక్షన్లో పోటీ చేసి CEO అయ్యారు కల్కటా మున్సిపల్ కార్పొరేషన్. ఆ ప్రొవిజన్ ఉండేది అప్పుడు ఉండే. కానీ అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ చాలా పాపులర్ అయిపోతున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టేస్తారు వీళ్ళు అని చెప్పి వీళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకున్నారు, కంప్లీట్ వేసుకున్నారు హోల్సేల్గా, ఇంక్లూడింగ్ బోస్. కానీ బోస్ని వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు భయం ఉండే.
ఈయన సపరేట్గా మిగతా వాళ్ళందరినీ కలకటాలు పెట్టుకుని ఈయన ఒక్కరిని బర్మాకు పంపించారు. ఇక్కడ నువ్వు కనిపించకూడదు అని చెప్పేసి. కానీ బర్మాలో ఏమైందంటే ఈయన హెల్త్ చాలా మటుకు ఎక్స్టర్మినేటెడ్ ఈ వాజ్ ఎక్స్టర్న్ ఫ్రమ్ ఇండియా. సో బోస్ హెల్త్ ఎప్పుడు వీక్ ఉండే అండ్ బర్మాకి వెళ్ళగానే ఆ వెదర్ ఆయన తట్టుకోలేకపోయారు. హ్యూమిడ్ వెదర్గా ఉండే అక్కడ చాలా మటుకు. కానీ దాని తర్వాత ఆయన నాకు హెల్త్ బాగాలేదు, నన్ను ఇక్కడికి తీసుకెళ్ళండి, ఎక్కడైనా పెట్టుకోండి, నేను కావాలంటే ఇండియా బయట కూడా వెళ్ళిపోతాను, కానీ నేను ఇక్కడ ఉండు అని చెప్పారు ఆయన. అప్పుడే ఆయన్ని తీసుకెళ్దామని చెప్పి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి కలకటాకి తీసుకొచ్చారు. కలకటాలో ఏం చేశారంటే ఒక ఇంట్లో చుట్టూ మొత్తం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్పైస్ని పెట్టారు. చాలా మటుకు బ్రిటిష్ స్ట్రాంగ్ ఇన్ దట్. హౌస్ అరెస్ట్ లాగా పెట్టారు. ఆ హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు ఒక రోజు బోస్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఒక మౌలానా డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి వాళ్ళ కుక్స్ కూడా, వాళ్ళ ఇంట్లో కుక్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు తిండి పెట్టేటోళ్ళు, వాళ్ళు కుక్ చేసేటోళ్ళు, వాళ్ళు సర్వ్ చేస్తున్న వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఆయన రూమ్లో పెడుతుండే, ఎవరో ఓకే అని చెప్తుండే, వాళ్ళు బయటకు వెళ్ళిపోతుండే. బోస్ లేకుండే అక్కడ ఆ టైం. ఆ వారం లోపల ఆయన పాకిస్తాన్ వైపు వెళ్ళి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి, అప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళారు బై ట్రైన్ త్రూ రష్యా. ఇది బోస్ జర్నీ అన్నమాట చాలా మటుకు వాసుదేవన్ గారు. సో బోస్ లైఫ్ అనగానే మీరు ఒక చాలా కలర్ఫుల్ లైఫ్ ఆయనది. ఎందుకంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆయనకి కాంగ్రెస్ అని అసలు పడదు. ఆయనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండే కాంగ్రెస్లో. కానీ ముందు కూడా మనం చూసాం సార్ సురేష్ గారు, ఒకే ఒక చోట అంటే ఆయనకి అభిప్రాయ భేదాలు ఉన్న పెద్దల్ని గౌరవించడం. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన నుంచొని గెలిచినప్పుడు గాంధీ ఏమన్నారంటే భోగరాజు పట్టాభిస్తారమే ఓటమి మర్చిపోయాను అన్నమాట. అనేసరికి ఈయన వెంటనే రిజైన్ చేశారు. నాకొద్దు, గాంధీకి ఇష్టం లేని పదవి నాకు వద్దని రిజైన్ చేసి వచ్చేసారు. అక్కడే బ్రేక్ జరిగింది. ఎందుకంటే ఈయన అన్నారు ఎలక్షన్ గెలిచిన తర్వాత, భోగరాజు గారు మన తెలుగు వారు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఆయన. సో పట్టాభి సీతారామయ్య గారిని ఓడించినప్పుడు బోస్ రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు గాంధీ చెప్పాడు పిచ్చోడు అని చెప్పాడు. ఈ ఫార్వర్డ్ బ్లాక్ పిచ్చి పార్టీ, బోస్ కూడా పిచ్చోడు అని చెప్పాడు. అసలు పడలేదు వీళ్ళిద్దరికి, ఎందుకంటే డిఫరెన్స్ ఒపీనియన్ అక్కడే వచ్చింది. ఈయనేమో నేను నాన్ వైలెన్స్ అంటారు, ఈయనంటే ఏం నాన్ వైలెన్స్, బ్రిటిష్ వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళకి కొడితేనే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ భాషనే వాళ్ళకి తెలుసు, సెకండ్ వరల్డ్ వార్ నుంచి నేర్చుకోండి, దీనికన్నా ముందున్న దాని నేర్చుకోండి, ఇదే వాళ్ళ లాంగ్వేజ్. మీరు ఈ సత్యాగ్రహాలు చేసి ఫాస్టింగ్ చేసి నాన్ వైలెన్స్ చేస్తే బ్రిటిష్ వాళ్ళకి అసలు ఏ చేంజ్ ఉండదు చెప్పింది నిజమే. అది క్లిమెంట్ అట్లీ చెప్పారు కదా లాస్ట్లో, వీ లెఫ్ట్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్. దాని తర్వాత అఫ్కోర్స్ మనకు తెలిసిందే ఆయన హీ రీచ్డ్ యూరోప్లో డిపోర్ట్ చేసామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ 1933లో కూడా పంపించారు ఆయన ఒకసారి ట్రీట్మెంట్ కోసం. ఆ టైంలోనే ఆయన ఏం చేశారంటే, ఇది మన ఈ బెంగాల్ నుంచి ఎస్కేప్ అయ్యే ముందు ఇది ఒక జరిగిన సీన్ అనమాట. 1933 to 36 ఆయన ఏం చేశారంటే యూరోప్లో చాలా చోట్ల దిగారు. అక్కడ చాలా మందిని కలిసారు, ఇంక్లూడింగ్ ముసలోని. అప్పటి నుంచి ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకున్నారు. ఇటాలియన్ ఈ వాజ్ డిక్టేటర్ ఆ టైంలో. అండ్ అప్పుడే ఆయన ఫ్యూచర్ వైఫ్ ఎమిలీని కూడా కలిశారు అక్కడ. తర్వాత 1936 ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన్ని కలకటాలో జైలు వేశారు, ప్రెసిడెన్సీ జైలు వేశారు. దాని తర్వాత 37లో మళ్ళీ రీఎంటర్ అయ్యారు పాలిటిక్స్, మేయర్ అయ్యారు కలకటాది. దాని తర్వాత మీరు చెప్పినట్లు ఈ ఎలక్షన్ ఒకటి జరిగింది, ఐ థింక్ ఇట్ వాస్ త్రిపురి కాంగ్రెస్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్లో, ఐ థింక్ దట్ వాజ్ ద ప్లేస్ వేర్ ఇట్ వాస్, నా మెమరీ ఇఫ్ సర్వ్స్ రైట్. కానీ ఆలోచించండి, 41 సంవత్సరాల ఏజ్లో సుభాష్ చంద్రబోస్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐ థింక్ ఇట్ వాజ్ ద హరిపురా సెషన్ అనుకుంటాను ఫస్ట్ టైం. అప్పుడు నెహ్రూ ఒక రూల్ తీసుకొచ్చారు, ఒకసారి ఎలక్ట్ అయితే నెక్స్ట్ సారి ఎలక్ట్ కాకూడదని చెప్పేసి. కానీ నెహ్రూ 2 సార్లు ఎలక్ట్ అయ్యాడు దానికన్నా ముందు. ఆయన చూడండి, ఆయన కోసం చట్టం పెట్టుకోలేదు, ఇంకోటి రాకూడదు ముందు, ఇంకోటి రాకూడదు అని చెప్పి చేసి. ఎందుకంటే హీ నోస్ బోస్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ఎలక్ట్ అవుతాడు, ఎన్నిసార్లు ఎలక్ట్ అవుతాడు, గెలుస్తాడని. ఎందుకంటే అప్పుడు యంగ్స్టర్స్కి బోస్ అంటే చాలా మటుకు వాళ్ళు నచ్చుతున్నాడు. సో ఈ సుభాష్ చంద్రబోస్ ఈ మిలిటరిస్టిక్ లాంగ్వేజ్ని గాంధీకి నచ్చలేదు, గాంధీ చుట్టుపక్కల ఉన్న అందరికీ నచ్చలేదు. సో దానికోసం ఆయన దాని తర్వాత త్రిపురి సెషన్లో 1939 అనుకుంటాను, అప్పుడే ఈ ఎలక్షన్ జరిగింది. మీరు చెప్పినట్లు ఎలక్షన్ జరిగింది, రీఎలక్షన్కి నిలబడ్డారు. అండ్ గాంధీ ఏమో మీరు చెప్పినట్లు పట్టాభి సీతారామయ్య గారిని సపోర్ట్ చేశారు, చెప్పారు కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా సార్, పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు. ఆసారి బోస్కి, సుభాష్ చంద్రబోస్ గారికి 203 ఓట్లు వచ్చినాయి, విచ్ వాస్ ఒక షాక్ గాంధీ క్యాంప్
మహాత్మా గాంధీ క్యాంప్, ఎందుకంటే ఇంత ఓట్లు వస్తున్నాయి వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. కానీ అప్పుడే ప్రెషర్ పెట్టారు బోస్ మీద. బోస్ రాజీనామా చేశారు మీరు చెప్పినట్లు, వద్దులే నాకు, మీకు నచ్చకపోతే నాకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆయన రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ సెటప్ చేశారు పార్టీ. ఇప్పుడు కూడా పార్టీ ఉంది. ఐ థింక్ ఈవెన్ కేరళలో, బెంగాల్లో ఉంది అనుకుంటాను. 1-2 సీట్లు ఉన్నాయి వాళ్ళకు ఉంది, ఎక్కడో ఉంది. ఆ సిపిఎంలో ఉన్నప్పుడు వాళ్ళకి సీట్లు ఉండే, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సో ఆయన ఏమేమో ఉంటాడు, మేము పూర్ణ స్వరాజ్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఆయన చెప్పారంట కూడా గీతాలో ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటా, ఇఫ్ ఐ టు గో అగేన్స్ట్ శ్రీకృష్ణ ఐ విల్ ఆల్సో గో అగేన్స్ట్ హిమ్. ఎందుకంటే శాంతి కమ్స్ విత్ శక్తి. శక్తి ఉంటేనే శాంతి ఉంటుంది. మనం మాట్లాడుతాం, స్వామి వివేకానంద చెప్పారు ఇది, మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటేనే పీపుల్ విల్ రెస్పెక్ట్. పీస్ కెన్ బి అచీవ్డ్ ఆఫ్టర్ ఎ వార్. నాట్ ఈవెన్ దట్, ఇఫ్ యూ హావ్ స్ట్రెంగ్త్, స్వామి వివేకానంద చెప్పారు, ఓన్లీ దెన్ పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. వీక్ వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేయరు. అండ్ మనం ఇప్పుడు లోకల్ చూస్తున్నాం, ఇప్పుడు ట్రంప్ ఏది వాగుతున్నాడో, ఎందుకు వాగుతున్నాడు అంటే స్ట్రెంగ్త్ ఉంది ఆయన దగ్గర. సో ఈ నాన్ వైలెన్స్ అనే కాన్సెప్ట్ పనికిరాదు, సత్యాగ్రహ పనికిరాదు. అదే టైంలో World War II ద రైట్ టైం టు హిట్ ద బ్రిటిష్ అని చెప్పారు, వినలేదు వీళ్ళు. హీ రీచ్డ్ బర్లిన్. అక్కడ కొన్ని రేడియో స్టేషన్స్ ఉండే, జర్మన్స్ కావాలని చెప్పి బ్రిటిష్ వారు వ్యతిరేకంగా రేడియో స్టేషన్స్ నడిపిస్తుండే. దాంట్లో ఆయన బెంగాలీ, తెలుగు భాషలో కూడా అక్కడ తెలుగు చదువుకున్న పిల్లలు, స్టూడెంట్స్తోని తెలుగు బ్రాడ్కాస్ట్ చేస్తుండే బ్రిటిష్ వ్యతిరేకంగా. దాని తర్వాత దాన్ని ఐ థింక్ దట్ వాస్ షిఫ్టెడ్ టు ఇండోనేషియా అనుకుంటా. దాన్ని నాకు ఎగ్జాక్ట్ ఇండోనేషియా ఆర్ ఫిలిపీన్స్, వన్ ఆఫ్ ద నేషన్స్ ఇట్ వాస్ షిఫ్టెడ్. ఈ రేడియో స్టేషన్ అక్కడ షిఫ్ట్ చేశారు. గాంధీ గారు, సారీ సుభాష్ గారు షిఫ్ట్ అయినప్పుడు అదే టైం అది కూడా అక్కడికి వెళ్ళింది. ఆ షిఫ్ట్ చేయడం కూడా చాలా డ్రమాటిక్ ఉండే. హిట్లర్ ఆయన సబ్మరైన్స్ లో ట్రావెల్ చేశారు. అదే ఆ హిట్లర్ని కలవడంలో కొంత టైం పట్టింది. తర్వాత హిట్లర్ కూడా ఆయనకు నచ్చలేదు. హీఈస్ అ వెరీ డాగ్మాటిక్ పర్సన్, చాలా రూడ్ పర్సన్ అని చెప్పారు. కానీ హిట్లర్ అసిస్టెంట్స్ అందరూ, హిమ్లర్ వీళ్ళందరూ కలిసారు. దే ఫౌండ్ బోస్ వెరీ వెరీ పాజిటివ్. వాళ్ళకు కూడా కామన్ ఎనిమీ ఉండే బ్రిటిష్. సో దీని తర్వాత, ఎందుకంటే మీరు ఆలోచించండి, నేతాజీ గారు 24 సంవత్సరాలు యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఈ నెహ్రూ కానీ గాంధీ కానీ వీళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళారా? ఎక్సెప్ట్ ఫర్ సవర్కర్, నోబడీ ఈజ్ అండర్గాన్ దిస్ కైండ్ ఆఫ్ జైల్ టర్మ్స్. 24లో 14 సంవత్సరాలు బయట ఉన్నారు, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారన్నమాట. సో మనం ఇది చూసుకుంటూ వస్తే వాసుదేవన్ గారు ఇప్పుడు సడన్గా ఆయన జర్మనీతో అడిగారనమాట, ఆర్ యూ రెడీ ఫర్ ఫైటింగ్ ద బ్రిటిష్? ఇప్పుడు జర్మన్స్ ఆ టైంలో రష్యాతోని యుద్ధంలో ఉన్నారు. ఆ టైం సెకండ్ వరల్డ్ వార్. దే సెడ్ వీఆర్ బిజీ దేర్, ఇట్లా చెప్పారంట. నాకు ఇక్కడ చూడడానికి టైం లేదు, తర్వాత చూసుకుందామని. నో, బోస్ వాంటెడ్ ఇమీడియట్. ఇదే టైం అక్కడ మీరు సెకండ్ వరల్డ్ వార్ కొడుతున్నాడు, ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళని కొడతాం మేము, అప్పుడు వాళ్ళు పారిపోతారు భారతదేశం నుంచి. సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. సో అప్పుడు అన్నానంటే, సరే మేమేం చేయలేం, సో యూ బెటర్ స్పీక్ టు ద జాపనీస్. జాపనీస్ ఆ టైంలో సింగపూర్ క్యాప్చర్ చేసుకున్నారు, వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు ఏషియా నుంచి. సో బోస్ నేను చెప్పారు, సరే మిమ్మల్ని పంపిస్తాం. ఎట్లా పంపించాలి? సబ్మరీన్లో. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు జాపనీస్ అండ్ జర్మన్ సబ్మరీన్స్ కోడ్ ఉంటుంది, వీళ్ళు కోడ్ యూజ్ చేస్తారు. ట్రావెలింగ్ టైంలో ఎక్కడి నుంచి వెళ్తాను కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఆ కోడ్ వీళ్ళు బ్రేక్ చేశారు. అంటే మన లేడీ హూ బ్రోక్ ద కోడ్, ఐ డోంట్ రిమెంబర్ హర్, మన బ్రిటిష్ లేడీ. ఆమె ఆ కోడ్ వీళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళమన్నారంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ చర్చిల్, ఆయనకు మెసేజ్ ఇచ్చారంట, సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ బర్లిన్ టు జపాన్ టు ఇండోనేషియా. సో వీళ్ళకి తెలిసిపోయింది. కావాలంటే ఇప్పుడు కూడా మిస్టరీ ఏంటంటే, ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ని ఎందుకు కొట్టలేదు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు ఈయన అంత పెద్ద ప్రాబ్లం కాదనుకున్నారు, ఆ రోజు అనుకున్నారు. చేసిన పెద్ద తప్పు వాళ్ళది. సో వీళ్ళు ఏం చేశారంటే, జర్మన్స్ చెప్పారు, మేము ఆఫ్రికా నుంచి రావచ్చు, ఆఫ్రికా నుంచి ముందుకు వెళ్ళలేము, మేము మమ్మల్ని అక్కడ బ్రిటిష్ సబ్మరీన్స్ కొడుతున్నారు మమ్మల్ని విపరీతంగా, మేము అక్కడి నుంచి వెళ్ళాము. ఆఫ్రికా దగ్గర తీసుకొచ్చి టిప్ ఆఫ్ ఆఫ్రికాకి వచ్చి అక్కడి నుంచి ఒక రబ్బర్ డింజీలో, రబ్బర్ చిన్న బోట్లో, రబ్బర్ బోట్స్ ఉంటాయి, షిఫ్ట్ చేశారు ఆయన్ని. ఆయన అనుకుంటే 2-3 ఉన్నారు తోడు, వాళ్ళు షిఫ్ట్ చేసి ఒక జాపనీస్ సబ్మరీన్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి హీ రీచ్డ్ ఇండోనేషియా. అక్కడి నుంచి ఆజాద్ హింద్ ఫోర్స్ సెటప్ అయింది, సింగపూర్లో అయింది, అక్కడి నుంచి వార్ మొదలై బర్మా థియేటర్కి వచ్చారు. తర్వాత ఆల్మోస్ట్ ఇంఫాల్ దాకా వచ్చారు. ఇంఫాల్లోనే ఒక ప్రాబ్లం జరిగింది అక్కడ. జాపనీస్కి కొంచెం బ్రిటిష్ వాళ్ళు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అది తట్టుకోలేక జాపనీస్ విత్డ్రా చేశారు. ఐఎన్ఏ ఫైట్ చేశారు కానీ అప్పుడు. తో దాని తర్వాతనే మనకు తెలిసింది 1945 18th of August ఒక ప్లేన్ క్రాష్లో తైవాన్ టైపే దగ్గర హీ హ్యాడ్
బర్న్ ఇంజరీస్ అని చెప్తున్నారు, మనకు తెలియదు ఏం జరిగిందని. కానీ దాని తర్వాత చనిపోయారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ స్టార్ట్ చేసింది అదే. వాళ్ళ కూతురు అనితా పాఫ్, హూ ఇస్ ఇన్ ద జర్మన్ యాక్చువల్లీ, ఆమె ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి అక్కడ పెట్టిన, అంటే రెంకోజీ టెంపుల్లో పెట్టిన ఆ యాషెస్ని భారతదేశానికి తీసుకురావాలని చెప్పి ఇన్ఫాక్ట్ ఈస్ నెహ్రూ టైం నుంచి టు ఆయన లాస్ట్ వర్డ్స్, బహుశా నేను చదివిన పుస్తకం సార్, హ్యూజ్ ట్రై, జర్మన్ రైటర్, ఆయన హీ వాజ్ అన్ ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్, కరెక్ట్, జర్నలిస్ట్ అండ్ సీక్రెట్ ఏజెంట్. ఆయన రాశారు, అంటే ఆయన ఎంత మూవ్ అయి రాశారంటే, బర్న్స్ ఒళ్ళంతా కాలిన గాయాలతో ఆయన దిగుతూ ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో అన్న మాట ప్రో ప్యాట్రియో మోరో, జపనీస్ భాషలో అన్నారట, టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ. చివరి శ్వాస తీసుకునే ముందు ఆయన అన్నమాట అది. కరెక్ట్. ఎందుకంటే బిఫోర్ నెహ్రూ 1947లో మనకి ట్రైకలర్ ఇక్కడ ఢిల్లీలో రేజ్ చేసిన కన్నా ముందు సుభాష్ చంద్రబోస్ డిడ్ ఇట్ ఇన్ అండమాన్స్ ఇన్ ద 30s. ఆయన అక్కడ చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అదే భయం ఉండే ఈయన మీద, ఈయన ఎక్కడ వెళ్ళి ఏం చేస్తాడో అని చెప్పి. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది నెహ్రూకి అసలు పడదు, నీకు తెలిసి ఉంటుంది. నెహ్రూ హ్యాడ్ అ మేజర్ ప్రాబ్లమ్ విత్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దో ఫ్రీడమ్ మూమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ మీద చర్యలు తీసుకున్నారు నెహ్రూ. రెడ్ ఫోర్ట్లో ఒక ట్రయల్ పెట్టారు, ఆలోచించండి. ఒక కోర్ట్ మార్షల్ చేశారు. అందులో నేతాజీ సహచరులు ఎవరైనా ఉండి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అక్కడే జరిగింది ఇదంతా, ఆలోచించండి. ఇట్ వాజ్ అ బిట్రేయల్ అన్నమాట. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి నెహ్రూకి ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉండే. అది వాళ్ళ త్రూఅవుట్ వాళ్ళ లైఫ్లో ఉండే. అది నేతాజీ ఎందుకంటే మన అందరు 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. అప్పుడు అన్నది యంగెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అప్పుడు నెహ్రూ వ్యతిరేకించారు ఎలక్షన్, రీఎలక్షన్ పెట్టకూడదన్నారు. రీఎలక్షన్ గెలిచారు. తర్వాత ఆ లెటర్స్ కూడా మన దగ్గర ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి రాసిన లెటర్లో రిజైన్ చేయాలి మీరని చెప్పి గాంధీ నెహ్రూ కలిసి పెట్టిన ప్రెషర్, అండ్ ఈ రిఫ్యూజ్ టు రిజైన్. ఫస్ట్ నేను చేయను పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి, నెహ్రూ 1929లో ఎలక్ట్ అయ్యారు, 1930లో కూడా ఎలక్షన్ గెలిచారు. ఆయనకి ప్రాబ్లం లేదా? ఆయనకి ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాళ్ళు చేయకూడదు. సో నెహ్రూకి ఆ పవర్ కావాలండే. ఆయనకు భయం, ఒక్కడే మనిషి, బ్రిటిష్ వాళ్ళకు అదే భయం, నెహ్రూకి కూడా అదే భయం. దట్ ఇట్ వాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంకా చాలా మందికి సందేహం సార్, సర్దార్ పటేల్ తోటి సుభాష్ చంద్రబోస్ గారి సంబంధాలు ఎలా ఉండేవి? ఆ టైంలో సర్దార్ పటేల్ వాజ్ నాట్ ఎ బిగ్ లీడర్. ఓకే, హీ వాజ్ అప్పటికి ఆ టైంలో తిలక్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దానికన్నా ముందు పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నారు. ఈవెన్ గాంధీజీ వాజ్ నోబడీ అట్ దట్ టైం. తిలక్ మరణం తర్వాత గాంధీ పట్టుకున్నారు పార్టీ మీద, అప్పుడు ఆయనకు వచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టినప్పుడు కూడా నెహ్రూ అన్నారు, ఇట్స్ అ నెగటివ్ గ్రూప్, ల్యాకింగ్ ప్రిన్సిపల్స్. కాంగ్రెస్కి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నట్ల, పాసిబ్లీ అట్రాక్టింగ్ ఫ్యాసిస్ట్ అండ్ కమ్యూనల్ ఎలిమెంట్స్. ఇదే లాంగ్వేజ్ ఇప్పుడు మాట్లాడతారు కాంగ్రెస్, కమ్యూనల్ ఎలిమెంట్స్ అంటే హిందువుల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇది ప్రాబ్లం ఉండే అన్నమాట. రెసిస్టెన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఒకవేళ నిజంగా కమ్యూనల్ అయితే నేతాజీకి క్లోజ్ అసోసియేట్ ఒక ముస్లిం ఉండేవారు కదా సార్, కమాండర్ ఆయన. కదే, కరెక్ట్. అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఐఎన్ఏలో. అండ్ ఇంకోటి సార్, నేను ఎంబీఆర్ శాస్త్రి గారు రాసిన పుస్తకంలో చదివాను, మన మల్లెపల్లి నుంచి ఒక యంగ్ ముస్లిం ఇంజనీర్ ట్రావెల్డ్ విత్ సబ్మెరీన్ విత్